గుట్కాలో పాన్ మసాలాలు తినేవారు నోరు సరిగా తెరవలేకపోవడం మనం గమనిస్తూనే ఉంటాము. దీన్నే సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ అంటారు. అంటే ఈ గుట్కాలో ఉండే వక్క మరియు ఇతర రసాయనాల వల్ల నోటి లోపల సున్నితమైన పొర దెబ్బతినడం వల్ల మరియు పదే పదే ఈ గుట్కాలు నమలడం వల్ల నోట్లో మచ్చలు ఏర్పడి కండరాలు గట్టిగా మారిపోయి ఈ నోరు తెరవలేని పరిస్థితి వస్తుంది. ఈ ఫైబ్రోసిస్ డెవలప్ అయితుంది. సో, అందుకే ఈ ఈ నోటిలో కండరాలు రబ్బర్‌లా సాగుతాయి. కానీ, గుట్కా వల్ల లోపలి పొరలు గట్టిపడి తమ సాగే గుణాన్ని కోల్పోవడం వల్ల మరియు ఈ ఫైబ్రస్ బ్యాండ్స్ ఏర్పడడం వల్ల కూడా ఈ నోరు తెరుచుకోవడం కష్టమైతుంది. సో, వీటితో పాటు కారం లేదా వేడి పదార్థాలు తినడం కష్టంగా ఉన్నట్లు, తర్వాత నోట్లో తెల్లని మచ్చలు రావడం, నాలుక కదలికలు తగ్గడము. సో, ఇంకా నోరు ఎంత నారో అయితూ వచ్చే కొద్దీ అంత క్యాన్సర్‌కు దగ్గరైతున్నట్లు గు క్యా గుర్తించాలి. సో, ఈ దశలోనే మా క్లినిక్‌కొస్తే మీరు గుట్కాలు, ఖైనీలు, తంబాకులు మానుకోవడానికి హోమియో డీఅడిక్షన్ ట్రీట్‌మెంట్‌తో పాటు ఈ నోరు ఓపెన్ కావడానికి కూడా దాని దశను బట్టి మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. మా క్లినిక్ హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ బావర్చి హోటల్ దగ్గరే ఉంది. అవసరమున్న ఈ ఫోను నంబర్‌లో కన్సల్ట్ కావచ్చు.